నమస్తే సకలు. ఈరోజు కథ పేరు నాగానందం. జీమూతకేతువు అనే విద్యాధర రాజుకు జీమూత వాహనుడు అనే కుమారుడు ఉండేవాడు. జీమూతకేతువు ముసలివాడైన తన భార్యతో సహా అరణ్యాల్లో తపస్సు చేసుకోపోతూ తన కుమారుడైన జీమూత వాహనుడికి రాజ్యాభిషేకం చేసి వనానికి వెళ్ళాడు. కానీ జీమూత వాహనుడికి రాజ్యభోగాలు అనుభవించటం కంటే తాను కూడా వనవాసం చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయటమే ఆనందదాయకంగా కనపడింది. అందుచేత అతను కూడా వనవాసమే అవలంబించి తల్లిదండ్రుల వెంట ఉండిపోయాడు. రాజ్యభారమంతా మంత్రులపైన పడింది. ఒక వనంలో కొంతకాలం ఉన్నాక ఆ ప్రాంతంలో కందమూలాల కరువు ఏర్పడింది. అందుచేత ముసలిరాజు తన కుమారుడితో మలయ పర్వత ప్రాంతాన మంచి ఆశ్రమం చూసి రమ్మని చెప్పాడు. జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడు అనే బ్రాహ్మణుని వెంట పెట్టుకుని మలయ ప్రాంతంలోని గౌరీ ఆశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ గౌరీ ఆలయం సమీపించే సమయానికి ఆలయంలో ఎవరో యువతి వీణ వాయిస్తూ మహాశ్రావ్యంగా దేవీ సంకీర్తన చేస్తూ ఉండడం వినిపించింది. ఆ సమయంలో ఆలయంలో దేవిని ఆరాధిస్తున్నది చిన్నది విశ్వావసువు అనే విద్యాధరుడి కుమార్తె. మిత్రావసువు అనేవాడి చెల్లెలు. ఆమె పేరు మలయమతి. ఆమె గానానికి ముగ్ధుడై జీమూత వాహనుడు ఆలయం వెలుపల నుంచి పాట ఆలకించసాగాడు. అయితే మధ్యలో ఆలయం నుంచి సంభాషణ వినిపించింది. కన్యక అయిన ఈ దేవిని ఎంత ఆరాధించి ఏం లాభమమ్మా, ఈమె నీకు తగిన భర్తను ఇవ్వబోదు అని మలయవతితో ఆమె చెలికత్తె అన్నది. ఈ సంభాషణను బట్టి గానం చేసే మనిషి పెళ్లి కానిదని, ఆమెను చూడటం తప్పు కాదని గ్రహించి జీమూత వాహనుడు ఆలయంలో ప్రవేశించాడు. అప్పుడు మలయవతి జీమూత వాహనులు ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకున్నారు. మలయవతి సిగ్గుచేత అతిథి సత్కారం కూడా చేయలేకపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఆమెకి పిలుపు కూడా వచ్చింది. తర్వాత జీమూత వాహనుడు తన తల్లిదండ్రులను గౌరీ ఆశ్రమానికి చేర్చాడు. జీమూత వాహనుణ్ణి చూసింది మొదలు మలయవతి ప్రేమతో తపించిపోతుంది. ఒకనాడు ఆమె శైత్యోపచారాలకు గాను చెలికత్తెతో సహా చందన అలంకృత గృహానికి వెళ్ళింది. అక్కడ చెలికత్తె ఆమె చందనపు చిగుళ్ళ పసరు పూసి అరటి ఆకుతో విసురుతూ ఉండగా జీమూత వాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడితో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉండే పాలరాతి అరుగును వదిలి స్త్రీలిద్దరూ చెట్ల చాటుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మగవాళ్ల సంభాషణను బట్టి జీమూత వాహనుడు ఎవరితోనో ప్రేమించి బాధపడుతున్నట్టు స్పష్టమైంది. ఆ స్త్రీ ఎవరో మలయవతికి తెలియలేదు. జీమూత వాహనుడు తాను ప్రేమించిన స్త్రీ రూపాన్ని అరుగుపైన రచించాడు. అది మలయవతికి కనిపించలేదు. తాను ఇంతగా ప్రేమించే జీమూత వాహనుడు మరెవరినో ప్రేమిస్తున్నాడు అనుకుని ఆమె ఈర్ష్య చెందింది కూడా. ఇంతలో జీమూత వాహనుడిని వెతుకుతూ మలయవతి అన్న మిత్రావసువు అక్కడికి వచ్చాడు. జీమూత వాహనుడు తాను చిత్రించిన బొమ్మను అరటి ఆకుతో కప్పి మిత్రావసువుతో మాట్లాడాడు. మా నాన్నగారు నా చెల్లెలైన మలయవతికి నీకిచ్చి పెళ్లి చేయాలని ఉన్నట్లు చెప్పమన్నారు అన్నాడు మిత్రావసువు. మీతో సంబంధం చేసుకోవడం చాలా గొప్ప విషయమే, కానీ నా మనస్సు మరొక చోట లగ్నమై ఉండడం చేత నేను ఈ సంబంధానికి ఒప్పుకోలేను అన్నాడు జీమూత వాహనుడు. తాను ప్రేమించే స్త్రీ మలయవతేనని అతనికి తెలియదు. జీమూత వాహనుడి ఈ మాటలు వింటూనే మలయవతి మూర్ఛపోయింది. ఇతను పెళ్లికి ఒప్పుకునేదేమిటి, ఇతని తండ్రి చేత చెప్పిస్తే తప్పక ఒప్పుకుంటాడు అనుకుంటూ మిత్రావసువు వెళ్ళిపోయాడు. ఈ లోపల చెలికత్త చేసిన సపర్యలతో మలయవతి మూర్ఛ తెలిసి మా అన్న ఇంకా ఉన్నాడో వెళ్ళాడో చూసిరావే అని చెలికత్తను పంపేసి అక్కడ ఉన్న తీగతో ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది. మలయవతి మనస్థితి తెలుసుకున్న చెలికత్తె చాటున ఉండి ఈ సంగతి చూసి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. పక్కనే ఉన్న జీమూత వాహనుడు పరిగెత్తుకుంటూ వచ్చి మలయవతి మెడ చుట్టూ ఉన్న తీగను లాగివేశాడు. తర్వాత జరిగిన సంభాషణలో అపోహలన్నీ విడిపోయాయి. తనకు మిత్రావసువు ఇస్తానన్న మలయవతి తాను ప్రేమించిన మనిషేనని జీమూత వాహనుడు తెలుసుకున్నాడు. అరిటాకు ఎత్తి అరుగుపైన చిత్తరువును చూపించేసరికి జీమూత వాహనుడి ప్రేయసి తానే అయినట్లు మలయవతి కూడా తెలుసుకున్నది. వారిద్దరికీ త్వరలోనే యథావిధిగా వివాహం జరిగింది. ఆ సమయంలోనే మిత్రావసువు తన కొత్త బావమరిదికి ఒక దుర్వార్త తెచ్చి వినిపించాడు. మతంగుడు అనే శత్రువు జీమూత వాహనుడి రాజ్యాన్ని కాస్త కాజేశాడు. ఇంత పని చేసిన ఆ మతంగుడిని ఇప్పుడే వెళ్ళి చించి చెండాడేస్తాను, నాకు అనుమతి ఇయ్యి అన్నాడు మిత్రావసువు.
మరొకరి కోసం నా ప్రాణాలనైనా ఇవ్వాలన్నది నా మతమై ఉండగా ఇంకొకరిని చంపి రమ్మని నేను ఎలా అనగలను అంటూ జీమూత వాహనుడు మిత్రావసువుకి అహింసా ధర్మబోధ చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మిత్రావసువు జీమూత వాహనుడు కలిసి మలయ పర్వత ప్రాంతంలోని సముద్ర తీరానికి సముద్రపు పోటు చూడ వెళ్ళాడు. ఆహా, కొండలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, తెల్లగా హిమాలయ శిఖరాల్లా ఉన్నాయి అన్నాడు జీమూత వాహనుడు. అయ్యో, అవి మలయ సానువులనుకుంటున్నావేమిటి? కావు, పాముల అస్థికల గుట్టలు అన్నాడు మిత్రావసువు. ఇన్ని పాములు ఎలా చావడం జరిగింది అని జీమూత వాహనుడు అడిగాడు. పూర్వం గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి తన రెక్కల గాలి చేత సముద్రపు నీటిని తోసివేసి అడుగున ఉండే పాములను పట్టుకుపోయి భక్షించేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో రోజుకి ఒక నాగుణ్ణి బలి ఇచ్చి మిగిలిన పాములకు అకారణ భయం లేకుండా ఉండేటట్లు ఒప్పందం చేసుకున్నాడు అని మిత్రావసువు చెప్పాడు. అయ్యో, వాసుకి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నాయే, అందులో ఒక్క నాలుకైనా ఓ గరుత్మంతుడా ఇవాళ నన్ను తిని ఒక్క నాగుడి ప్రాణం కాపాడు అని అనలేకపోయిందా అన్నాడు జీమూత వాహనుడు. అతను తనలో నా దేహం గరుత్మంతుడికి ఆహారంగా ఇచ్చి ఒక్క నాగుడి ప్రాణం కాపాడే అవకాశం దొరికితే నేను ఎంతో ధన్యుణ్ణి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక నౌకరు వచ్చి మిత్రావసువుతో మిమ్మల్ని మీ తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పారు. మిత్రావసువు జీమూత వాహనుడితో ఇది ఒక అపత్కరమైన చోటు, ఎక్కువసేపు మసలక త్వరగా వచ్చేసాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. లేదు, నీటి దాకా వెళ్ళి వచ్చేస్తాను అంటూ జీమూత వాహనుడు సముద్ర తీరానికి వేసి కదిలాడు. ఇంతలో అతనికి అయ్యో నాయనా శంఖచూడ, నీవు నీ చావు చూడవలసిన గతి నాకు పట్టిందా అన్న రోదన వినిపించింది. ఆ సమీపంలోనే వజ్రశిల ఉన్నది. ఆ రోజు గరుత్మంతుడికి ఆహారం కావటం శంఖచూడు అనే నాగుడి వంతు. వాడి తల్లి ముసలిది, ఆమెకు వాడు ఒక్కడే కొడుకు. వజ్రచిహ్నమైన ఎర్రబట్టలను కట్టుకుని శిల వద్ద కింకరుడు ఒకడు ఉన్నాడు. ఆ బట్టలు కట్టుకుని శిలపైన పడుకుంటే గరుత్మంతుడు వచ్చి తినిపోతాడు. శంఖచూడు చావటానికి సంసిద్ధుడై ధైర్యంగానే ఎర్రబట్టలు తీసుకున్నాడు. కానీ వాడి తల్లి కడుపు పగిలేటట్లు ఏడుస్తున్నది. వాడు ఆమెను సముదాయించలేకుండా ఉన్నాడు. ఈ సమయంలో జీమూత వాహనుడు అక్కడికి వచ్చి సంగతంతా గ్రహించాడు. పుత్రశోకంతో మతిపోయి పడి ఉన్న ముసలిది జీమూత వాహనుడి కాళ్లపైన పడి, ఓ గరుత్మంతుడా, ఇవాళ నాగరాజు నీకు నిన్నే ఆహారంగా పంపాడు, నన్ను తిను అని ఏడ్చింది. ఈమె స్థితి చూసి జీమూత వాహనుడి గుండె కరిగిపోయింది. అమ్మా, నేను గరుత్మంతుడిని కాను. ఆ ఎర్రబట్టలు నాకు ఇచ్చినట్లయితే నేను గరుత్మంతుడికి ఆహారమై నీ కొడుకు ప్రాణాలు కాపాడుతాను అన్నాడు జీమూత వాహనుడు. అంత మాట అన్నవాడివి నాకు శంఖచూడు కన్నా ఎక్కువైన వాడివి నాయనా, అటువంటి పనికి ఒప్పుకోను అన్నది ముసలిది. జీమూత వాహనుడు ఎన్ని విధాలా చెప్పినా శంఖచూడు కూడా ఎర్రబట్టలు ఇయ్యలేదు. గరుత్మంతుడు వచ్చే సమయం దగ్గర పడిందని శంఖచూడు గోకర్ణేశ్వరుడికి ప్రదక్షిణం చేసి రావడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి కూడా వాడి వెంట వెళ్ళింది. సరిగ్గా ఆ సమయానికి మలయవతి తల్లి ఒక నౌకరు చేత జీమూత వాహనుడికి ఇవ్వమన్న ఎర్రబట్టలు పంపింది. జీమూత వాహనుడు వాటిని సంతోషంతో తీసుకుంటూ నువ్వు పద, అమ్మగారికి నా నమస్కారాలు చెప్పు అన్నాడు. చిత్తం అంటూ నౌకరు వెళ్ళిపోయాడు. జీమూత వాహనుడు ఆ ఎర్రబట్టలు ధరించి వజ్రశిలపై పడుకున్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి జీమూత వాహనుడిని పట్టుకుని తినడానికై మలయ పర్వత శిఖరంపైకి తీసుకుపోయాడు. ఈలోగా జీమూత వాహనుడి కోసం అత్తవారింటి నుంచి ఒక నౌకరు జీమూతకేతుడి ఇంటికి వచ్చాడు. అతను అక్కడా ఇక్కడా కూడా లేనట్టు స్పష్టమైంది. ఇంతలో జీమూత వాహనుడి చూడామణి ఆకాశం నుంచి నెత్తుడితో తడిసి ఆ సమీపంలో పడింది. దానిని జీమూత వాహనుడి తల్లి గుర్తించింది. ఆ సమయానికే ఏడుస్తూ ఎర్రబట్టలతో శంఖచూడు అటుగా వచ్చాడు. వాడి మాటలను బట్టి జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఆహారమైనట్టు స్పష్టమైంది. జీమూతకేతువు ఆయన భార్య మలయవతి కూడా అగ్నిప్రవేశం చేయడానికి నిశ్చయించుకున్నారు. నేను ముందుగా వెళ్ళి ఆ గరుత్మంతుడిని కలుసుకుంటాను, మీరు అగ్ని తీసుకుని రండి అంటూ శంఖచూడు బయలుదేరాడు. గరుత్మంతుడు జీమూత వాహనుడిని ఒక వంక పీక్కు తింటూనే అతనిలో భయాందోళన లేకపోవటము, ముఖాన సంతోష ఛాయలు గమనించి ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. ఆకలి మీద ఉన్నావు, ముందు నీ కడుపు నింపుకో అన్నాడు జీమూత వాహనుడు. ఇంతలో శంఖచూడు గరుత్మంతుడు వదులు వదులు అని అతడు నాగుడు కాడు, నన్ను భక్షించు అంటూ పరిగెత్తుకుని వచ్చాడు. ఇద్దరు ఎర్రల బట్టల వాళ్ళని చూసేసరికి గరుత్మంతుడికి ఎవరు నాగుడో తెలియలేదు.
శంఖచూడుడు తన పడగలు చూపాడు. తాను తింటున్నది విద్యాధరుడని తెలిసి గరుత్మంతుడు చాలా నొచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. కానీ ప్రాయశ్చిత్తం తెలియలేదు. ఎన్నటికీ జీవహింస చేయవద్దని జీమూతవాహనుడు గరుత్మంతుడికి ఉపదేశం చేశాడు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి జీమూతవాహనుడిపైన, పాముల ఎముకల గుట్టలపైన చల్లాడు. జీమూతవాహనుడితో పాటు నాగులందరూ బతికారు. తర్వాత జీమూతవాహనుడు తన రాజ్యం పొందడమే కాక విద్యాధరులకందరికీ చక్రవర్తి అయి మలయవతితో పాటు సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.